తెలంగాణలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ పెనాల్టీ చెల్లిస్తే 25% రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాటితో పాటు కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని రేవంత్ సర్కార్ ప్రకటించింది. కానీ ఎల్ఆర్ఎస్ అధికారిక వెబ్సైట్ లో మాత్రం కొత్త అప్లికేషన్ ఆప్షన్ ను నిలిపివేయబడిందని సూచిస్తోంది. దీంతో కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభం. కొత్త ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో అయోమయం. అధికారిక వెబ్సైట్ లో కొత్త అప్లికేషన్లకు నో ఆప్షన్. తెలంగాణలో అనధికార లేఅవుట్లు, అందులోని ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. చెరువుల FTL కు 200 మీటర్ల పరిధిలోని ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగతా సర్వే నంబర్లోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేయనుంది. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25% రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 25,54,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది రేవంత్ సర్కార్. దీంతో రాష్ట్రంలో చాలా మంది కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో ఈ ఆప్షన్ కనిపించడం లేదు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ లో న్యూ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ ఎల్ఆర్ఎస్ 2020 ఈస్ స్టాప్డ్ అని ఉంది. దీంతో కొత్తగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. మార్చి 31 నాటికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది ఆతృతతో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో కొత్త ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఇంకా ఆప్షన్ ఇవ్వకపోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొత్త ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కు ఎప్పుడు అవకాశం కల్పిస్తుందో తెలియక అయోమయంలో పడ్డారు.